వీడు సింబా 1 year old జర్మన్ షెపర్డ్ డాగ్. లాస్ట్ 2 days నుంచి ట్రీట్మెంట్ తీసుకున్న వామిటింగ్ కంట్రోల్ అవ్వకపోవడంతో మా దగ్గరికి తీసుకొచ్చారు. ఆల్రెడీ 48 hours హై టైం కాబట్టి వెంటనే బ్లడ్ టెస్ట్ చేశాము. లో హిమోగ్లోబిన్, లో ప్లేట్లెట్స్ అని రిపోర్ట్ వచ్చింది. టిక్ ఫీవర్ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. అదే రోజు యూరిన్ లో బ్లడ్ కూడా స్టార్ట్ అయింది. హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఇమ్మీడియట్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరమైంది. అదృష్టం ఏంటంటే హెల్దీ డోనర్ డాగ్ దొరికింది. వెంటనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కంప్లీట్ చేశాం. కానీ ఆల్ ఆఫ్ ద సడన్ 4th day హిమోగ్లోబిన్ డేంజర్ లెవెల్ కి పడిపోయింది. సెకండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చాలా రిస్కీ. కానీ భైరవ్ అనే గ్రేట్ డేన్ డాగ్ నుంచి సెకండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం. రెగ్యులర్ బ్లడ్ టెస్ట్, మానిటరింగ్ అండ్ ట్రీట్మెంట్ వల్ల 1 week లోనే సింబాగాడు మళ్ళీ యాక్టివ్ గా హెల్దీగా రికవర్ అయ్యాడు. టిక్ ఫీవర్ వస్తే బ్లడ్ సెల్స్ ఎంత ఫాస్ట్ గా డ్యామేజ్ అవుతాయో చెప్పడానికి సింబా కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మీ డాగ్ కి ఎప్పుడైనా టిక్ ఫీవర్ సిమ్టమ్స్ కనిపిస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. కంపల్సరీగా రిపీటెడ్ బ్లడ్ టెస్ట్ చేయించండి. ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ వల్లనే మన పెట్స్ ని కాపాడగలం.